యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ అండి. సో చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, సార్ మిర్రర్ వర్క్ చేస్తే మనీ వస్తుంది అంటారు, బట్ ఆ మిర్రర్ బెడ్రూమ్లో ఏ సైడ్ ఉండాలి, మనం ఎలా చూసాలి, ఎలా అఫర్మేషన్ చేయాలి అనే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. సో వారికి సమాధానం ఈ ఎపిసోడ్లో దొరుకుతుంది. ఫస్ట్ మనం బెడ్రూమ్లో మనం లేచినప్పుడు మనం అద్దాన్ని చూసుకుంటాం. అద్దం చూసినప్పుడు మనకు ఉత్తరం వైపు, అంటే మనం ఏదైతే అద్దాన్ని చూస్తామో మనం ఇక్కడ నుంచి ఉత్తరం వైపు మనం చూసినప్పుడు అద్దం కనుక పెట్టితే మనకు మనీ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఉత్తరానికి ఉన్న ప్లేస్ ఇంపార్టెన్స్ ఏమిటి అంటే, ఉత్తరానికి అధిపతి ఎవరండి? కుబేరుడు. సో ఎప్పుడైతే మనం చూస్తామో చూడండి మిర్రర్ను, ఈ మిర్రర్ను మనం చూసినప్పుడు మనం ఎలా భావిస్తామో ఆ విధంగానే మనం తయారవుతుంటాం. అయితే మిర్రర్లో మీరు చూసుకున్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ అఫర్మేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు అద్దం ముందు నిలబడి ఎందుకు చేయాలి అంటే, ఏదైతే మనం అద్దం ముందు కనబడితే ఎలా కనబడుతుందండి? డబల్గా కనబడుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, అద్దంలో చూసుకుంటూ ఫస్ట్ మనం సెకండ్ పర్సన్గా మనం భావించుకోవాలి. మనల్ని మనం ఎలా భావించుకోవచ్చు? సపోజ్ నేను విశ్వం విజయ్, సో నేనేమనుకోండి, హాయ్ విశ్వం విజయ్. మనతో మనం మాట్లాడుకోవాలండి. ఎప్పుడైనా సరే అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత మనతో మనం కమ్యూనికేషన్ చేసుకుంటే ఏమంటే, మనకి ఏది కావాలన్నా కూడా మనం పొందొచ్చు. అయితే ఇక్కడ మీరు మనం కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు సెకండ్ పర్సన్గా మీరు మాట్లాడుకోవాలి. నేను చెప్తాను మళ్ళీ ఐ సెంటెన్స్తో ఎలా అఫర్మేషన్ చేయొచ్చు, యూతో ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి, క్లియర్గా చెప్తాను. ఓకే, ఈ ఎపిసోడ్లో ప్రతి ప్రశ్నకు మీకు జవాబు అనేది దొరుకుతుందండి. ఫస్ట్ ఎందుకు మీరు అద్దం ముందే ఎందుకు మాట్లాడవచ్చు? చూడండి, మన లైఫ్లో ఎవరైనా సరే ఒక గ్రేట్ పర్సన్, మనకు హెల్ప్ చేసే పర్సన్ ఎవరైనా ఉంటే మనకు మనమే అండి. స్వామి వివేకానంద ఏమంటారంటే, ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేరో ఆ రోజు ఒక గ్రేట్ పర్సన్తో కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క అంటారు. అంటే ప్రతిరోజు కూడా మనతో మనం కమ్యూనికేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనతో మనం ఎలా చేసుకోవాలో అద్దంలో చూసుకుంటూ మనతో మనం ఎలా కమ్యూనికేషన్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ అద్దంని చూస్తూ ఏమనుకోవాలంటే, యూ అనే సెంటెన్స్తో స్టార్ట్ చేయాలి. అంటే నువ్వు ఎలా అంటే, హాయ్ విశ్వం విజయ్, హౌ ఆర్ యూ అంటే మీకు మీరుగా మీ పేరుతో సంబోధించుకొని ఐ లవ్ యూ. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమిస్తామో ప్రతి ఒక్కరూ మనల్ని ప్రేమిస్తారండి. ఎప్పుడైతే నా దగ్గర ఇది లేదు అది లేదు అనుకుంటామో, ల్యాక్ ఫీలింగ్ ఉంటే నిజంగా ల్యాక్నెస్ని ఆకర్షించుకుంటాం. అందుకోసం ఫస్ట్ ఏం చేస్తామండి, ఐ లవ్ మై సెల్ఫ్ అంటాం. ఐ లవ్ మై సెల్ఫ్ అన్న తర్వాత అసలు నిజంగా మీతో మీకు ఏమేమి ఎట్లా సంబోధించుకోవాలో చూద్దామండి. తర్వాత మీరు సెకండ్ పర్సన్గా యూ అని చెప్పుకోవాలి. అంటే హాయ్ విజయ్, హౌ ఆర్ యూ, లైక్ హాయ్ విశ్వం విజయ్, హౌ ఆర్ యూ, లైక్ మీ పేరుతో సంబోధించుకున్న తర్వాత యు ఆర్ సో గ్రేట్. ఏంటండి? యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ రిచ్ పర్సన్, యూ హ్యావ్ ఎక్సలెంట్ కెరియర్, యూ హ్యావ్ వెరీ గుడ్ హెల్త్. నువ్వు ఎలా అయితే సర్వీసెస్ ఇస్తున్నావో చాలా బాగా అద్భుతంగా ఇస్తున్నావు, ఎంతోమంది నీ సర్వీసెస్ని ఇష్టపడుతున్నారు. మీకు మీరుగా ఫస్ట్ అప్రిషియేషన్స్ అనేది ఇవ్వాలండి. ఆ అప్రిషియేషన్ ఇచ్చిన తర్వాత తర్వాత ఐ అనే సెంటెన్స్, ఇంకా యూ గురించి, ఇంకా మీ గురించి మీరు ఎలా మాట్లాడుకోవాలనుకుంటున్నారు, ఇంకా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా యూతోనే స్టార్ట్ చేయాలి. యు ఆర్ సో హెల్తీ, యు ఆర్ సో గ్రేట్. ఎన్నో మెంబర్స్ను సపోజ్ నేనే అనుకుంటే ఎంతో మందికి రీచ్ అవుతూ ఎంతో మంది లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సో యు ఆర్ సో గ్రేట్, యు హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్. ఇట్లా మీకు మీరుగా మీకు ఎలాంటి ఏదైతే కావాలో అవన్నీ కూడా మీరు ఏం చేయాలండి, కమ్యూనికేషన్ అనేది చేయాలి. ఫస్ట్ ఏంటండి, యూతో స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం చేసేటప్పుడు యూ. ఇట్లా ఇంకొకటి చేసేటప్పుడు కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే ఐ కాంటాక్ట్ పెట్టుకొని ప్రతిదీ కూడా మీరు చెప్పాలి అండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తామంటే, యూ తర్వాత మీరు స్టార్ట్ చేసేది ఏంటంటే ఐ చేయాలి. ఎప్పుడైతే మీరు యూతో కంప్లీట్ అయిన తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని ఇందాక మీరు ఏదైతే అఫర్మేషన్ చెప్పారో సేమ్ అలాగే ఐ క్లోజ్ చేసేసి ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ హెల్తీ, ఐ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్. చూడండి, కన్ను తెరిస్తే ద్వైతం అండి, కళ్ళు మూస్తే అద్వైతం. అంటే కళ్ళు మూసుకొని మీతో మీరు అద్దం ముందే ఫస్ట్ ఐ కాంటాక్ట్ పెట్టేసుకొని మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా యూతో సంబోధించుకోవాలి. ఎలా? ఇటు సైడు మీరు ఉత్తరం వైపు చూసుకునే విధంగా పెట్టేసుకొని ఆ విధంగా మీరు చెప్పుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఐతో స్టార్ట్ చేయాలి. ఎలా? ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ హెల్తీ, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐస్ క్లోజ్ చేసుకొని మీకు మీరుగా చెప్పుకోవాలండి. ఎప్పుడైతే మీరు చెప్పుకోవడం స్టార్ట్ చేశారో ఒక ఇన్నర్ సెల్ఫ్ మీతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ప్రతి విష్ కూడా మీకు ఆల్రెడీ కంప్లీట్ చేసినట్టుగా, ఎంతోమందికి నేను వాల్యూ యాడ్ చేస్తున్నాను, వాళ్ళ బిజినెస్ గ్రోత్ అయ్యే విధంగా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇట్లా మీరు ఏదైతే వర్క్ చేస్తారో అవన్నీ కూడా చెప్పుకోండి. మీరు అలా చెప్పుకోవడం వల్ల మీ యొక్క పాజిటివ్ ఆలోచన, మీ యొక్క పాజిటివ్ శక్తి ఆరా ఏదైతే ఉందో చూడండి, ప్రతి హ్యూమన్ బీయింగ్ చుట్టూ ఏముందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుందండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన లోపల చుట్టూ ఉంటుంది, మన దేహం చుట్టూ ఉంటుందండి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ.
సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ యొక్క పవర్ ఏంటంటే మీరు ఏది ఆలోచిస్తే ఆ విధంగానే మీ ఆరా తయారవుతుంది. పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఆరా. సో మీరు ఏదైనా సరే మీ జీవితంలోకి ఆకర్షించుకోవాలి, ఆకస్మిక ధనప్రాప్తి కావాలి, అఖండ ధనప్రాప్తి కావాలి అనుకుంటే మీరు మనీకి సంబంధించిన ఆలోచన చేయాలి. అంటే నిజంగా మీ మనీ మీ దగ్గరికి వస్తే మీరు ఏమేమి చేస్తారో అవన్నీ కూడా చేసినట్టు ఆలోచన రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆలోచన రిలీజ్ చేస్తారో ఏమవుద్దంటే మనీ అనేది ఆకర్షించబడుతుంది. సేమ్ అండి, బూమారంగ్ టైప్లో ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఏదైతే వెళ్తుంటుందో మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. సో ఈ విధంగా మన జీవితంలో మనకి ఏదైతే కావాలో మనం ఆకర్షించుకోవచ్చు. ఫస్ట్ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. అద్దాన్ని చూస్తూ ఫస్ట్ యూతో సంబోధించాలి, తర్వాత ఐతో సంబోధించాలి. యూ లేదంటే మీకు మీరుగా చెప్పుకోవాలి. నెక్స్ట్ ఐ అనేది సేమ్ కళ్ళు మూసుకొని మీరు ఐ యామ్ హెల్తీ, ఐ యామ్ వెల్తీ, నేను ధనవంతుని, నేను ఈజీగా ధనాన్ని ఆకర్షించుకుంటున్నాను, ఐ లవ్ మై సెల్ఫ్, ఈ విధంగా మీరు మిమ్మల్ని చెప్పుకోవాలండి. ఓకే, సో ఇంకా మరిన్ని విషయాల కోసం ఏం చేస్తున్నామంటే ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే కింద గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ కనుక మీరు ఫిలప్ చేస్తే డిస్క్రిప్షన్లో ఉన్నది, కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఫ్రీగా క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఒకవేళ క్లాస్కి అటెండ్ కాకపోతే ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మెసేజ్ చేస్తే మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారండి. ఓకే, అయితే మీరు అనొచ్చు ఏం నేర్చుకుంటారు? ప్రతి ఎవ్రీథింగ్ బేసిక్స్ ఏదైతే ఉన్నాయో లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతి పాయింట్ మీరు నేర్చుకుంటారు. చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ అండి. ఆ పిల్లర్స్ స్ట్రెంత్ ఉంటే ఎంత అందమైన భవంతైనా కూడా మీరు నిర్మించుకోవచ్చు. సో ఎలాంటి బేసిక్స్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్లో అవి మీరు నేర్చుకుంటారు. సో దాంతో పాటుగా చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మేము అన్నీ అనుకుంటాం బట్ ఎందుకు సాధించలేమంటే మెయిన్ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ లేకపోవడం అండి. ఏంటండి పర్పస్? ఎవరైతే పర్పస్తో కనెక్ట్ అవుతారో వాళ్ళ లైఫ్లో అన్నీ సాధిస్తారండి. ఈ పర్పసే మనల్ని లీడ్ చేస్తుంటారు. మీకంటూ ఒక పర్పస్ ఉంటే మాత్రం లైఫ్లో అన్నీ సాధిస్తారు. ఒక వై రీజన్ సెట్ చేసుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే మనీ సంపాదించాలనుకుంటారు, బట్ దే ఆర్ మిస్సింగ్ వై. ఎప్పుడైతే మీరు మనీ సంపాదించడం కాదండి, ఎందుకు సంపాదించాలనే దానిపై మీ క్లారిటీ ఉంటే మనీ ఫ్లో అనేది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఇక్కడ చూడండి, ఇది మన భవనాన్ని మనం లాగుతున్నామండి. ఓకే, సో ఇది కనుక మనం లాగినప్పుడు ఇది ఎంత ఎక్కువగా వెనకకు లాగితే అంత ముందుకు వెళ్తుందండి. అంటే దీన్ని చూడండి, ఇది ఎంత ముందుకు వెళ్ళేది దేనిపై డిపెండ్ అయి ఉంటుందని మనం బ్యాక్ సైడ్లో. సో ఇది వై రీజన్ అని, అంటే వై అనే రీజన్ అంటే మీరు డబ్బులు సంపాదించాలని చాలామంది అడుగుతుంటారు నన్ను. సో డబ్బులు సంపాదించాలనుకుంటే డబ్బులు సంపాదించారండి. డబ్బులు ఎందుకు సంపాదించాలో అన్న దానిపై మన క్లారిటీ ఉంటే మనం డబ్బులు సంపాదిస్తాం. ఇందాక చూసినట్టుగానే యారోని మనం ఎంత వెనకకు లాగితే అంత ముందుకెళ్ళింది. సేమ్ లైక్ దట్ మన లైఫ్లో ఒక పర్పస్ ఉంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తాం. లేదు కేవలం నేను డబ్బే బట్ డబ్బుకు మీరు రీజన్ ఇవ్వలేదు, అసలు ఏమేమి కావాలి ఎందుకు కావాలో ఒక రీజన్ ఇవ్వకపోతే మాత్రం మన లైఫ్లోకి మనీ ఫ్లో అనేది కాదండి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా వర్కౌట్ అయింది? ఎస్, వర్కౌట్ అయింది. ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అందుకోసమే ఒక గురువు అనేది దగ్గర మీరు నేర్చుకుంటే మాత్రం ప్రాపర్గా నేర్చుకుంటే ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి. ప్రాపర్గా నేర్చుకోకపోతే ప్రాపర్ రిజల్ట్స్ రావు. ఆ రిజల్ట్స్ అనేది మన యొక్క ట్రైనింగ్స్ పైన బట్టి ఉంటుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ సెల్ఫ్ ఇన్ దిస్ యాక్షన్ ఉంది. సో మనం రోజు ప్రాక్టీస్ చేస్తేనే మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో వాటి గురించి మన క్లాస్లో ఇంకా మరికొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.